ఎవరి ఇండ్లు కూలగొట్టొద్దని ఉంది. కానీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వము ఈ విధంగా చేసి మొత్తం అగ్రవర్ణాలు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడి నుంచో ఇన్వాల్వ్ అయిపోయి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టుడు, ఒక 3,000 మంది నిరాశ్రయులు అయిపోయి రోడ్ల పాలైనరు. మళ్ళీ ఇట్లయితే ఎట్లా? ఎందుకంటే 12 సంవత్సరాల కంటే మొదల నుంచే ఉన్నారు. చట్టపరంగా చూస్తే 12 సంవత్సరాలు దాటితే ఎవరి ఇండ్లు కూలగొట్టొద్దని ఉంది. కానీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వము ఈ విధంగా చేసి మొత్తం అగ్రవర్ణాలు ఐకమత్యమై ఈ బడుగు బలహీన వర్గాల మీద అత్యధికమైన దాడులు చేస్తుర్రు, నిరాశ్రయులను చేస్తుర్రు. మళ్ళా వాళ్ళని రక్షించడానికి ఎవరన్నా బీసీ సోదరులు, బీసీ జర్నలిస్టులు పోతే తొలి వెలుగు యాజమాన్యమైన రఘు గారిని ఇంకా ఆయన వెంబడున్న కొంతమంది జర్నలిస్టును, కాళోజీ శ్రీనివాస్ను మరియు సంతోష్, నాగేష్, ఈ విధంగా ఉన్న అందరినీ కేసులు పెట్టి జైళ్ళలో వేసి అరెస్టు చేయడము, అక్కడికి వెళ్ళకుండానే మధ్యలోనే అరెస్టు చేసి తీసుకుపోవడము, ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, బలహీన వర్గాలను కాపాడుతుందనే నమ్మకంతో భారత్ జోడో యాత్రలో కూడా మేము రాహుల్ గాంధీని కలిసినాము. ఆయననేమో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. ఇక్కడున్న ఈ ప్రభుత్వమేమో ఈ విధంగా నిరాశ్రయులను చేసి రోడ్ల మీద ఆడుకునే, అసలు ఒక గుళ్ళో పోతే గుళ్ళో కూడా 100 రూపాయలు వసూలు చేస్తుర్రు. ఈ విధంగా దౌర్జన్యాలకు అగ్రవర్ణాలందరూ కూడా ఐకమత్యమై 3 పార్టీలలో కూడా దాడులు చేస్తుర్రు, దౌర్జన్యాలు చేస్తుర్రు. ఒక రక్షణ లేకుండా పోయింది, ఇల్లు లేకుండా పోతుర్రు, నిరాశ్రయులు అవుతుర్రు. కాబట్టి అసలు మమ్మల్ని కాపాడే దిశగా ఎవరు చేయడం లేదు. ఎందుకంటే 3 పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్ అయితే ఒక మాట మాట్లాడతలేదు బీసీల గురించి. అసలు ఆయన కేసీఆర్ గారే మాట్లాడతలేరు. ఇంకా మాకు దిక్కెవరు? ఆయననేమో జాతిపిత అంటుర్రు, కానీ ఇక్కడ జాతిపిత కనబడతలేడు, ఎవరు కనబడతలేరు. అందుకే మేము ఈ దాడులను అన్నింటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. ఎందుకంటే మా కార్యవర్గం అంతా కూడా నిరంతరము బీసీల గురించి పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాం మీ ద్వారా.